కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్ కూడా మరి రాశారు. దీనిలో విచారణ ప్రజాస్పందన అని తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆదివారం సిట్ అధికారులు విచారించనున్నారు. గతంలో కాళేశ్వరం విచారణ కేసీఆర్ హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అందుకు భిన్నమైంది. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ట్యాపింగ్ మార్గం ఎంచుకుని అనేక రకాలుగా ప్రత్యర్థులను కట్టడి చేశారన్న ఆరోపణలు గత 5-6 ఏళ్లుగా విపక్షాలు చేస్తుండగా ఇప్పుడు విచారణ జరుగుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అప్పటి ప్రతిపక్ష నేతలంతా చెప్పడంతో పాటు వందల స్టేట్మెంట్లు రికార్డు చేయగా ఇప్పుడు కేసీఆర్ను ఏం ప్రశ్నిస్తారు? విచారణతో ముగుస్తుందా, అరెస్టులకు దాకా దారితీస్తాయి అన్నది మాత్రం చూడాలి. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని, రేవంత్ స్థిరమైన వ్యూహాత్మక నాయకత్వం కాంగ్రెస్ పట్టు కొనసాగిస్తుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది సర్వే తేల్చి చెప్పింది. ఇక ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి హవా మరింత పెరిగిందని ఈ సర్వే స్పష్టం చేసింది అని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చి చెప్పి ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్థిరమైన వ్యూహాత్మకంగా నాయకత్వం కాంగ్రెస్ పట్టు బలోపేతం చేస్తుంది. సర్వే సారాంశం వ్యూహం ఉన్న నాయకత్వం కాలాన్ని ఎదుర్కొనే రాజకీయాన్ని నిర్మిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన విమర్శలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా అమలు చేస్తున్నారన్నదే రేవంత్ రాజకీయ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ప్రజల కోణంలో ప్రజల్లో ఒకటిగా సాగిస్తున్న పాలనకు ప్రజా మద్దతు లభిస్తుందని ఈ సర్వే స్పష్టం చేస్తుందని మరి కంది రామచంద్రారెడ్డి తన వీకెండ్ అనాలిసిస్లో చెప్పడం జరిగింది. ఇక అధికార ప్రభావం నుండి బయటకు రాలేక బీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి హవా మరింత బలపడిందని అదే సర్వే కూడా స్పష్టం చేసింది. అనుభవం వ్యవస్థలపై పట్టుతో చంద్రబాబు మరోసారి రాజకీయంగా పైచేయి సాధిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిని పెద్దన్నలా చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తుండగా కూటమి ఉన్నంతకాలం ఎదురు లేదని స్పష్టమవుతుంది. అమరావతి కుదురుకుంటుండడం, పెట్టుబడుల ప్రచారంలో ఏపీలో బాబే భవిష్యత్తు అన్న బ్రాండ్ అనే బలపరుస్తున్నాయి అని కూడా మరి తన వీకెండ్ అనాలిసిస్లో మనకి ప్రచురించడం జరిగింది. ఇక అదేవిధంగా ప్రతి డివిజన్ గెలుపు మనకు ముఖ్యమే. గెలిచే వారికి టికెట్లు ఇవ్వండి, జీరో రెబల్ స్ట్రాటజీ అమలు చేయండి, మంత్రులకు నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారని ప్రచురించారు. ఇక అమెరికా నుండి జూమ్ సమావేశం, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మంత్రుల మధ్య అంతరం లేకుండా చూడాలి. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే వారికి టికెట్లు ఇవ్వాలని, మొహమాటాలు లేకుండా ప్రతి డివిజన్ను, వార్డును సీరియస్గా తీసుకుని గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ మీటింగ్ నిర్వహించింది. ఈ జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణపై పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. మరి గతంలో ఉన్న జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, మరి మన జరిగిన పంచాయతీ ఎన్నికలు కావచ్చు, గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళారు. మరి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో మరి పార్టీ సింబల్ మీద పోటీ చేసే ఇది ఎటువంటి పరిస్థితుల్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా మరి రెబల్స్ బెడద లేకుండా ఉండేటట్టు చూసుకుని మరి అన్నీ ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అన్నింటిలో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి, ప్రతి డివిజన్ కూడా గెలుచుకోవాలని చెప్పి మరి మీనాక్షి నటరాజన్ కావచ్చు, మరి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతంగా ఉండి ముందుకు వెళ్ళాలి. ఎటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా ఏంటో చూపించాలని కూడా మరి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక అదేవిధంగా 4 రాష్ట్రానికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మహబూబ్ నగర్ జిల్లా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి యాత్ర చాలా అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పి మంత్రి అనసూయ ధనసరి సీతక్క మరి చెప్పడం అయితే జరిగింది. ఇక భక్తుల సహకారంతో ఘనంగా జాతర జరిగింది. ఈ ఫలించిన ముందస్తు ప్రణాళికలు, నూతన అభివృద్ధి పనులు, మేడారం జాతరపై మంత్రి సీతక్క ఈ రకంగా మరి స్పందించారు. దీన్ని మనం గమనించవచ్చు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తా. మేడారం, మేడారం ఈ ఏడాది
జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నూతనంగా చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచాయని సీతక్క తెలిపారు. మరి ఓవరాల్గా చూసుకుంటే మరి సమ్మక్క సారలమ్మ జాతర నా భూతో నా భవిష్యత్ అనే విధంగా అద్భుతంగా సక్సెస్ అయిందని కూడా మరి మనం అనసూయ గారు కూడా చెప్పడం జరిగింది. మనందరికీ కూడా అది తెలుసు. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్. సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలపై బగ్గుమన్న టీడీపీ శ్రేణులు. అంబటి ఇంటి వద్ద 6 గంటలకు పైగా నిరసన. అరెస్ట్ అనంతరం అంబటి ఇంటికి నిప్పు పెట్టిన అల్లరి మోకలను కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా మనం చూసుకుంటే ఎవరైనా కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. కానీ ఒక మాజీ మంత్రి అయ్యుండి కర్ణ కఠోరమైన వినటానికి దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడటానికి మరి నీకు సిగ్గుండాలుగా అంబటి రాంబాబు అని మరి రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఈ రోజున అంబటి రాంబాబుని కార్నర్ చేస్తున్న పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. ఇంకోటి ప్రధానంగా లం కొడుకులు అనే ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేస్తూ చంద్రబాబు నాయుడిని ఆయన తిట్టిన విధానాన్ని ఆయన అభిమానులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఎవరు కూడా మరి హర్షించదగ్గ విషయం కాదు, ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. గతంలో టీడీపీ నేత మరి బోషనీకే అని అన్నప్పుడు ఒక లం కొడుకులు అన్నారు అని చెప్పి మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో ఈ రోజున తమ పార్టీ నేత అయినటువంటి అనే వ్యక్తి మాట్లాడితే ఖండించకపోవటం చాలా దౌర్భాగ్యమైన విషయం అని చెప్పి మరి అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇది కేవలం కూడా 2 కులాల మధ్య కొట్లాట్లు రావడానికి ప్రధానంగా లడ్డూ విషయంలో ఏదైతే కల్తీ పామాయిల్ లడ్డూ తయారు చేశారు అని సిట్టు ప్రకటించిందో దాని నుంచి డైవర్షన్ చేయడానికి ఈ రకమైన భూత పురాణంతో అంబటి రాంబాబు ఇలా హల్చల్ చేశారని మరి విశ్లేషకులందరూ ముక్త కంఠంతో అయితే చెప్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గతంలో ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికను బట్టి దీనిలో కొవ్వు పదార్థాలు, జంతు కొవ్వు పదార్థాలు కలిసినాయి అని చెప్పి ఆయన తెలుస్తుంది అని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. దానికి నిరసనగా చాలామంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు సిట్ అధికారులు జంతువుల కొవ్వు సంగతి తర్వాత ముందు దీనిలో అయితే అవి కలిసినా కలవకపోయినా దీనిలో ఎటువంటి పరిస్థితుల్లో పామాయిల్తో ఇది తయారు చేశారు. జంతువుల కొవ్వు అనేది పెద్దగా దీనిలో ఏం మాకు ఎక్కడ కనబడలేదు. కానీ పామాయిల్తో దానిలో నెయ్యి సువాసన రావడానికి బీటా కెరోటిన్ అనే ఒక పదార్థాన్ని కలిపి 60 లక్షల కేజీల నెయ్యి లాంటి పదార్థంతో మరి